అందరికీ నమస్తే. రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చి 2 సంవత్సరాలు గడిచిపోతుంది. అయినా కూడా తెలంగాణలో గ్రామాల్లో కానీ హైదరాబాద్లో కానీ ఎక్కడ కూడా ఒక కొత్త పెట్టుబడి రాలేదు, ఒక కట్టడం కట్టలేదు, ఒక ఫ్లైఓవర్ కట్టలేదు, చివరికి ఒక బాత్రూమ్ కూడా కట్టలేదు. ఇది తెలంగాణ ప్రజలకు తెలుసు, కాంగ్రెస్ నాయకులకు తెలుసు, రేవంత్ రెడ్డికి ముఖ్యంగా కూడా తెలుసు. అందుగురించి ఫ్యూచర్ సిటీలో గ్లోబల్ సమిట్ నిర్వహిస్తున్నారు. అక్కడ మొత్తం డేరాలు వేసి మనము గ్రామాలలో చివరిలో కనుక చూస్తే కొంతమంది సంచార జాతుల వాళ్ళు కొన్ని రోజులు ఒక 2-3 రోజులు ఒక వారం వరకు ఉండి మళ్ళీ డేరాలు పీకొని పోతారు చూడండి, అసుంటి సమ్మిట్. దానికి కూడా 100 కోట్లు నిర్వహిస్తున్నారు. అక్కడ ఏ విధంగా పెట్టుబడులు వస్తాయో కూడా ఇప్పటి వరకు అర్థమైతే లేదు. గ్లోబల్ సమ్మిట్ ఎవరైనా కానీ సిటీ మధ్యలో హైదరాబాద్లో పెడితే ఇక్కడ ఉన్న కట్టడాలు కానీ అభివృద్ధిని కానీ చూసి ఎవరైనా కానీ పెట్టుబడులు పెడతారు. అది మొత్తం ఏం లేకుండా రేవంత్ రెడ్డి ఫ్యూచర్ సిటీలో పెట్టడానికి ముఖ్య కారణం ఏంటంటే, ఒకవేళ కనుక గ్లోబల్ సమిట్ హైదరాబాద్లో పెడితే ఆ క్రెడిట్ మొత్తం కేసీఆర్కే పోతుంది. రేవంత్ రెడ్డి హైదరాబాద్లో చేసింది జీరో. ఆ కట్టడాలు కానీ హైటెక్ సిటీ కట్టడాలు కానీ సెక్రటరేట్ కానీ చాలా వరకు వంతెనలు కానీ కట్టింది మొత్తము కేసీఆరే. రేవంత్ రెడ్డి క్రెడిట్ జీరో. కాబట్టి ఒకవేళ కనుక ఫ్యూచర్ సిటీలో పెడితే అది మొత్తము అక్కడ ఇంకా రేవంత్ రెడ్డి ఏ విధంగా ఉంటుంది, భూమి లాగా ఉంటుంది మొత్తము. ఆ డేరాలు వేసి అక్కడ ఏ విధంగా పెట్టుబడులు వస్తాయో కూడా ఇప్పటివరకు ఎవరికి అర్థమవుతుంది. ఆ ఫ్యూచర్ సిటీలో ఆ డేరాలు ఈ గ్లోబల్ సమిట్ అయిపోయిన తర్వాత ఆ డేరాలు పీకపోతే అక్కడ ఒక పురుగు కూడా తిరగదు. అటువంటి ప్రాంతంలో రేవంత్ రెడ్డి కేవలం తెలంగాణ ప్రజల ధనాన్ని వృధాగా చేయడానికి ఆ డేరాలు వేస్తున్నారు. ఆ డేరాలు కూడా 100 కోట్ల పైనేనట. అంత అమౌంట్ పెట్టి ఆ విధంగా నిర్వహిస్తుంది కూడా ఎందుకో కూడా అర్థమైతే లేదు. రేవంత్ రెడ్డి ఫెయిల్యూరు. రేవంత్ రెడ్డి మదన పడుతుండు. ఇక్కడ కూడా నేను అభివృద్ధి చేయలేదు కాబట్టి ఆ డేరాల కన్నా పరిమితం చేద్దాము గ్లోబల్ సమిట్ అని ఆ విధంగా పెడుతున్నారు. పెట్టుబడులు పెట్టేటోళ్ళు ఎప్పుడైనా కానీ ఒక ప్రాంతంలో అక్కడ ఉన్న కట్టడాలు చూస్తారు, ఆ అభివృద్ధిని చూస్తారు. కానీ అక్కడ డేరాలను చూసి ఏ విధంగా పెట్టుబడి పెడతారు ఇప్పటి వరకు కూడా ఎవరికి కూడా అర్థమైతే లేదు. రేవంత్ రెడ్డి కేవలం ఆ 100 కోట్లని ప్రజాధనాన్ని ఏ విధంగా దుర్వినియోగం చేస్తుండో మనకందరికీ అర్థమవుతుంది.